దోశలు ఎప్పుడు వేసినా సరే క్రిస్పీగా ఉండాలంటారు మా ఆయన గారు. అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే రుబ్బడమే రాదు, ఎంత పప్పుకి ఎంత రైస్ వేయాలో తెలీదు. నేను వేసిన దోశలు అయితే అప్పడాలు లేకపోతే దెబ్బ రొట్టెలు అయిపోయేవి అనమాట. ఎక్స్పీరియన్స్ ఉండాలి కదండి, అలా ప్రయోగాలు చేసి చేసి చివరికి నేర్చేసుకున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ తో ఒక చిన్న చిట్కా చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఒక గ్లాసు పప్పుకి మనకి 3 గ్లాసులు బియ్యం వేసుకొని, ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని 5-6 గంటలు నానబెట్టి గ్రైండర్ లో వేసుకోండి. గ్రైండర్ లో వేసిన రుబ్బు మనకి దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి, చాలా బాగా వస్తాయి అనమాట. అందులోనే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, గుప్పెడు రైస్ ని అందులో వేసుకొని రుబ్బేసుకోండి. బాగా రుబ్బిన తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపేసి నైట్ అంతా మనం వదిలేస్తే బాగా ఉబ్బుతుంది అనమాట. నేను వేసిన దోశలు ఇంకా పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి హ్యూమన్ హైడ్రో నుంచి కాస్ట్ ఐరన్ దోశ తవ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుందండి. కెమికల్ ఫ్రీ, నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా ఇది చాలా బెస్ట్. ఇది వాడే ముందు ఒకసారి సీజనింగ్ చేసుకొని దోశలు వేసాము అంటే ఎంత పల్చగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.